మిత్రులారా, సతీ సహగమనం వ్యతిరేక ఉద్యమం. ఈ ఉద్యమం గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సతీ సహగమనం అంటే ఏంటి? ఆ కాలంలో మన భారతదేశంలో ఒక స్త్రీ యొక్క భర్త చనిపోతే ఆ భర్త యొక్క చితి కాలుతున్న చితిపై ఈ సజీవంగా ఉన్న ఆయన భార్య బతికి ఉన్న స్త్రీని ఆ చితిపై బలవంతంగా నెట్టివేసి కాల్చి చంపేవారు. ఈ దురాచారం అప్పట్లో కొనసాగేది. ఎందుకంటే అప్పట్లో బాల్య వివాహాలు బాగా జరిగేవి. ఒక 60 ఏళ్ళ ముసలోనికి, 50 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలోనికి ఒక 10 ఏళ్ళ అమ్మాయిని, 9 ఏళ్ళ అమ్మాయిని, 8 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేస్తే ఆ ముసలాయన ఎన్ని రోజులు బతుకుతాడు? ఈమెతో ఎన్ని రోజులు కాపురం చేస్తాడు? కాబట్టి ఆ బాల్య వివాహాల వల్ల ఆ ముసలోడు తొందరలోనే చనిపోతాడు. ఈ అమ్మాయి ఇంకా యవ్వన దశలోనే ఉంటుంది. అయితే ఆయన చనిపోతే ఈమె విధవరాలుగా మిగులుతుంది. ఈ విధవరాలు ఊరిలో ఉంటే ఊరికి అరిష్టము, మంచి చెడు ఏదైనా ఫంక్షన్లు చేసినా కానీ, పెళ్ళిళ్ళకు వేరే ఏదో శుభకార్యాలు చేసినా కానీ ఆమెకు అక్కడ రావడానికి వీలేదు. ఈమె ఎదురైతే మంచిది కాదు. నీళ్ళ కోసం వెళ్ళినా కానీ ఆమెకు ఎదురైతే ఈమె ఎందుకు ఎదురైంది అనేది హేళనగా చూసేవారు. ఈ విధవరాలు మంచిది కాదు, ఈమె ఎంత మంచి ఉన్నా కానీ విధవరాలే కాబట్టి ఆమె ఊరిలో ఉండడం అది మంచిది కాదు అనే మూఢనమ్మకం అనేది ఉండేది. అయితే ఆ మూఢనమ్మకాన్ని పోగొట్టడం కోసం సతీ సహగమనం వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది. అది రాజా రామ్మోహన్ రాయ్ గారి ఆధ్వర్యంలో 1820లో ఆ ఉద్యమం ప్రారంభమైంది. చివరికి అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం కాలంలో గవర్నర్ విలియం బెంటిక్ గారు 1829లో ఈ సతీ సహగమన నిషేధ చట్టాన్ని చేశారు. అప్పటి నుండి మన భారతదేశంలో ఆ సతీ సహగమనాన్ని నిలిపివేశారు. కొంత మార్పు అనేది వచ్చింది. ఈ చట్టం వల్ల మహిళల హక్కులపై సామాజిక చైతన్యం కలిగింది. ఈ చట్టం తేవడం వల్ల మహిళల హక్కులపై సామాజిక చైతన్యం కలిగింది. వితంతు పునర్వివాహాలకు పునాది వేసింది. కుల వ్యవస్థ పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా చైతన్యం కలిగింది. భారతీయ సామాజిక పునరుజ్జీవన ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది ఈ చట్టం. అయితే మిత్రులారా, ఈ చట్టం కాగానే ఈ సతీ సహగమనాలేమి ఆగలేవు, కొనసాగిస్తూనే ఉన్నారు. తర్వాత కాలంలో మహాత్మా జ్యోతిబా ఫులే గారు స్త్రీలకు విద్య అవసరము, విద్యతోనే అందరూ చైతన్యవంతులై ఈ యొక్క దురాచారాలను, మూఢనమ్మకాలను తెలుసుకొని ఎదురు తిరుగుతారు, చైతన్యవంతులై ఉద్యమాలు చేస్తారు, దీన్ని ఎదిరిస్తారనే ఉద్దేశంతో ఈ స్త్రీలకు, ముఖ్యంగా స్త్రీలకు విద్యను నేర్పించారు. మొదటగా తన భార్యని విద్య నేర్పి తర్వాత అందరికీ పూనాలోని అందరికీ పాఠశాలలు నిర్మించి
స్త్రీలకు బడుగు బలహీన వర్గాల పిల్లలందరికీ కూడా ఆ పాఠశాలలో ప్రవేశమిచ్చి అందరికీ విద్య నేర్పించి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ దారుణంగా చదువుకోవడానికి కూడా వీలు ఉండేది కాదు. అప్పుడు చదువు చెప్పడానికి కూడా ఎవరికి అనుమతించేవారు కాదు. ఆ చదువు చెప్పడానికి వెళ్తున్న సావిత్రిబాయిని కూడా అక్కడ ఉన్న బ్రాహ్మణులు, అక్కడ ఉన్న ఊర్లో ఉన్న పెద్దలు ఆమె పోయేటప్పుడు, స్కూల్కు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ రాళ్లతో కొట్టేవారు, పెండతో వేసేవారు, పెండతో కొట్టేవారు, బురదతో కొట్టేవారు. ఇలాంటి అనేక రకాలుగా హింసించిన కానీ ఆమె పిల్లలకు చదువు చెప్పడం, స్త్రీలకు చదువు చెప్పడం అనేది ఆపలేదు. ఆ విధంగా స్త్రీలకు చదువు వచ్చిందంటే కేవలం సావిత్రిబాయి ఫులే, మహాత్మా జ్యోతిబా ఫులే గారి వల్లనే ఈ స్త్రీలకు చదువు వచ్చింది. బడుగు బలహీన వర్గాలకు అందరికీ చదువు వచ్చిందంటే మహాత్మా జ్యోతిబా ఫులే గారు మరియు సావిత్రిబాయి ఫులే గారు మాత్రమే కారణము. అయితే ఈ సతీ సహగమనం చట్టం వచ్చినా కానీ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పేసి వీళ్ళని చైతన్యవంతం చేసి ఆ యొక్క చట్టాన్ని నిషేధించడానికి ఉధృతంగా మళ్ళీ ఉద్యమం చేయవలసి వచ్చింది. ఆ ఉద్యమ ఫలితంగానే తర్వాత కాలంలో ఇంకో చట్టాన్ని తెచ్చి ఆ సతీ సహగమనాన్ని పూర్తిగా నిషేధించారు. అయితే ఈ చట్ట ప్రభావం వల్ల వితంతు పునర్వివాహాలకు పునాది వేసింది. ఈ ప్రభావం వల్ల మహిళల హక్కులపై సామాజిక చైతన్యం పెరిగింది. పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా కుల వ్యవస్థ పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా పునరుజ్జీవన ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. మొత్తం మీద సతీ సహగమనం వ్యతిరేక ఉద్యమం భారతదేశంలో మహిళల విముక్తికి ఒక చారిత్రక ఘట్టంగా చెప్పుకోవచ్చు. కావున మీరు ఈ యొక్క మహానీయుల రచనలు, మహాత్మా జ్యోతిబారావు ఫులే గారు రచించిన గులాంగిరి పుస్తకాన్ని చదవండి. మళ్ళా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచనలు చదవండి. ఎవరైతే ఉద్యమకారులు రచించిన పుస్తకాలు ఉంటాయో వారి పుస్తకాలే చదవండి. నిజంగా వారి రచనలు అక్షర సత్యాలుగా ఉంటాయి కాబట్టి ఉద్యమకారుల పుస్తకాలే చదవండి. వేరే వాళ్ళ పుస్తకాలు చదివితే మనకు ఆ తప్పుడు సమాచారం అందుతుంది తప్ప ఈ అసలైన చరిత్ర తెలియదు. కాబట్టి ఉద్యమకారులు రచించిన ఈ సామాజిక శాస్త్రవేత్తలు సామాజిక ఉద్యమాలు నడిపిన మహాత్మా జ్యోతిబా ఫులే గారు మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రచనలు, పుస్తకాలు చదవండి, జ్ఞానవంతులు కండి. ముందు తరానికి మంచి సందేశాన్ని ఇస్తూ మంచి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడానికి ప్రజాపాలన సరైన పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా నడపడానికి మీ యొక్క పాత్ర ఉండాలని ఆశిస్తున్నాను.